హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నమస్తే అండి. సో నేను జుబేర్ అహ్మద్. నేను ఆర్థోడాంటిస్ట్. ఇక్కడే పాలంప వీధిలో ప్రాక్టీస్ చేస్తాను. నా క్లినిక్ పేరు వచ్చి ఎలైట్ డెంటల్ కేర్ అలైనర్స్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్గా అలైనర్స్ అండ్ ఇంప్లాంట్స్ చేస్తామండి. సో మెయిన్ ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే అలైనర్స్ అంటే ఏంటి. సో చాలా చోట వినింటారు అలైనర్స్ అంటే అలైనర్స్ అలైనర్స్ అని. సో అలైనర్స్ అంటే ఏమిటంటే, సో మనము మామూలుగా బ్రేసెస్ పెడతాము, లైక్ వైర్ అంటాము, లేకుంటే క్లిప్పులు అంటాము. సో ఈ క్లిప్పులు అనేది ఏంటి అంటే మనం పళ్ళు వంకర టింకర ఉన్నప్పుడు దాన్ని సరి చేయుట. సో దీన్ని ఏం చేస్తారంటే దీంట్లో బ్రేసెస్ ఆర్ ఆర్థోడాంటిక్ క్లిప్స్ ఇప్పుడు ఏం చేస్తారు, పంటి పైన క్లిప్స్ పెట్టి మనము వైర్ వేసి దాన్ని టైట్ చేస్తాము సో దట్ పళ్ళు అనేది సరిదిద్దడానికి. సో ఇక్కడ ఈ అలైనర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ అడ్వాన్స్డ్ వే ఆఫ్ డూయింగ్ అనమాట. సో దీంట్లో ఏమిటంటే మామూలుగా బ్రేసెస్ లేకుండా ట్రేస్ వస్తాయి. ఈ ట్రేస్ ఏమిటంటే జస్ట్ ఎవరి ట్రే వాళ్ళకే కస్టమైజ్ చేస్తాం. దీంట్లో ఏమంటే ఇది పెట్టుకోగానే ఈ పళ్ళు అనేది ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతూ ఉంటాయి. సో దీనికి బ్రేసెస్కి తేడా ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్, కనపరవు. మనం పెట్టుకున్నప్పుడు అస్సలు కనపరవు. సో బ్రేసెస్లో ఏంటి, కనపడతాయి. సో చాలామంది అనుకుంటుంటారు బ్రేసెస్ వేసుకోవాలి అంటే కనపడతాయి, సోషలైజ్ అవ్వలేము, లైక్ తిరగాలంటే కష్టం, నవ్వాలంటే కష్టము. సో ఇది ఏమిటంటే పెట్టుకోగానే మీకు అసలు పెట్టుకున్నారా లేదా అనేది డౌట్ వస్తుంది అనమాట. మరి దగ్గరికి వస్తేనే కనపడతాయి. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే తీసేయచ్చు, అంటే తినేటప్పుడు తీయచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, లాభం ఏంటి? సో తినేటప్పుడు తీయచ్చు. సో పేషెంట్ అనేది మనం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇవి తినకూడదు అవి తినకూడదు అనేది ఉండదు దీంట్లో. సో మాల్ నరిష్ అవ్వడు. సో మాల్ నరిష్ అంటే ఇవి తినకూడదని అవి తినకూడదని ఏమంటారు, సన్నగైపోవడము, బాధపడము, ఇవన్నీ ఉంటాయి. ఇది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏముంది, ఇట్స్ లైక్ కోసుకో అంటే పెట్టుకున్నాము, వెరీ స్మూత్. సో వెరీ స్మూత్ అండ్ ప్రిసైజ్ అనమాట. సో దీంట్లో ఏముంది, చాలా మంది వింటారు క్లిప్పులు వేసుకున్నప్పుడు కోసుకుంటూ ఉంటాయి, పూతలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ అనేది జరుగుతాయి. దీంట్లో అవి జరగదు. సో ఫోర్త్ అడ్వాంటేజ్, లెస్ అపాయింట్మెంట్స్. అంటే పేషెంట్స్ ఇప్పుడు మామూలుగా బ్రేసెస్లో ఉంటే ఏమవుతుందంటే ప్రతి మంత్ 20 రోజులకో లేకుంటే 30 రోజులకో డాక్టర్ దగ్గర రావాలి. అతను వైర్స్ మారుస్తాడు, ఆర్థోడాంటిస్ట్ వైర్స్ మారుస్తాడు, లేకపోతే టైట్ చేస్తాడు, ఇలా వస్తూ ఉండాలి. దీంట్లో అట్లీస్ట్ యూ క్యాన్ కమ్ ఆఫ్టర్ 3 months. అంటే సింపుల్ కేసెస్ ఉంటే 6 months తర్వాత కూడా రావచ్చు. బట్ దీంట్లో ఏమిటంటే కాంప్లెక్స్ కేసెస్లో ఏంటంటే అట్లీస్ట్ 3 months ఆర్ కొన్ని కేసెస్లో అయితే 1 month రావాల్సి వస్తుంది అనమాట. బట్ కంపారిటివ్లీ బ్రేసెస్ కన్నా దిస్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్ టు గో. సో కమింగ్ టు ఫిఫ్త్ అడ్వాంటేజ్, మెయిన్ ఏంటంటే మనం క్లిప్పులు వేసినప్పుడు పంటికి ఏమవుతుంది అంటే సరిగ్గా బ్రష్ చేయక, ఏం చేయక, మెయింటైన్ చేయక ఏమవుతుంది అంటే అన్నం కూడా పడి అక్కడ. సో ఏమవుతుంది, అన్నం అంతా ఇరుక్కొని వైట్ స్పాట్ లీజన్స్ అని వస్తాయి. నేను పిక్చర్స్లో చూపిస్తాను మీకు తర్వాత. వైట్ స్పాట్ లీజన్స్ అంటే ఏంటి అంటే, ఈ వైట్ స్పాట్ లీజన్స్ ఏంటి అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ పుచ్చుపడడం పంటికి. ఆ అన్నం అక్కడంతా కూడపోయి కుళ్ళిపోయి ఏమవుతుందంటే పన్నును తీయడం స్టార్ట్ చేస్తుంది. ఈ వైట్ స్పాట్ లీజన్స్ మళ్ళీ తీసినాక బ్రేసెస్ ఉన్నప్పుడు కనపడదు, తీసినప్పుడు ఒక స్క్వైర్ టైప్లో కనపడుతుంది. సో ఇది తీయడం, దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఇట్ టేక్స్ టైం, చాలా రోజులు పడుతుంది పోవడానికి. సో అది తీయగానే చాలా మంది కంప్లైంట్ చేస్తారు, సరే వైట్ ఏంటి, చాలా కష్టంగా ఉంది అని. సో చాలా కష్టంగా మేము కూడా దాన్ని తీయాల్సి వస్తుంది. సో ఇదొక అడ్వాంటేజ్. సో వాసన రావడం అంట ఇవన్నీ జరగదు ఎందుకంటే. అండ్ ఇది ఎలా పెట్టుకోవాలి సార్, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది. సింపుల్ అండి. ఎంతసేపు పెట్టుకోవాలంటే రోజుకి 22 గంటలు మినిమం పెట్టుకోవాలి. తినేటప్పుడు ఒకటే తీయాలి, ఎస్పెషల్లీ రాత్రి ఎక్కువ పెట్టుకోవాలి. సో ఇవన్నీ. సో ఇది నావే అలైనర్స్, నేనే కస్టమ్ చేసుకున్నాను. సో మీకు చూపిస్తాను ఇవి ఎలా వేసుకుంటారండి. సింపుల్ అండి. అంతే. సో ఇక్కడ చూడొచ్చు, మీకు నేను వేసుకున్నట్టు కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సో ఇది అలైనర్ స్పెషాలిటీ. ఇప్పుడు ఈ అలైనర్ అనేది నాకు ప్రెషర్ పుట్టిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రెషర్ పుట్టించినప్పుడు ఏమవుతుంది, పళ్ళు మెల్ల కదులుతాయి. ఇంకొక మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీంట్లో బ్రేసెస్ లాగా బ్రేసెస్ అనేది ఎట్లా అంటే ప్రతి పంటి పైన పెట్టాలి, ప్రతి పన్ను కదులుతుంది. మీ ఈ పన్ను కదిలించిన న్యూటన్స్ థర్డ్ లా లాగా ఎవ్రీ యాక్షన్ కాబట్టి ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అనమాట. సో ఏమవుతుంది, వెనకల పళ్ళు కూడా ఉంటాయి, దాన్ని సరిదిద్దడానికి టైం వేస్ట్ అవుతుంది. ఇలా అనుకుంటే అలైనర్స్ అనేది చాలా ఫాస్ట్ ఆప్షన్. సో అనవసరమైన పళ్ళు కదిలించాము.
సో నెక్స్ట్ ఎలా చేస్తారు, సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు డూ అనేది, ఎట్లా ఫ్యాబ్రికేట్ చేస్తారు, ఎలా తయారు చేస్తారు ఇది. సో ఫస్ట్ నేను తీసేస్తాను ఇది. సో ఫస్ట్ వచ్చి స్కాన్ చేస్తారు, లైక్ మీకు తెలిసి ఉంటుంది. ఫస్ట్ ఏమంటారు, ఈ అచ్చులు తీసుకుంటారు పేస్ట్ వేసి. దీంట్లో అలా జరగదు, ఇక్కడ స్కాన్ చేస్తారు. నా దగ్గర ఐటెరో 5D ఎలిమెంట్ ఇంట్రావల్ స్కానర్ ఉంది. ఈ స్కానర్ అనేది ఏంటి అంటే నోట్లో 6000 ఫోటోలు తీస్తుంది సెకండ్కి. ఇది ఏం చేస్తుందంటే మీ అచ్చులు లైక్ పేస్ట్ లాగానే డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇంప్రెషన్ తీస్తుంది. సో ఈ ఎలక్ట్రానిక్ ఇంప్రెషన్ని మనం ఏం చేస్తాము, పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ పీసీలో షిఫ్ట్ చేసుకొని దానిలో ఏం సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఏం చేస్తామంటే పళ్ళు జరుపుతాం. సో సెక్షనల్గా పళ్ళు జరగడం అనేది చేస్తాం అనమాట దీంట్లో. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటి, అనవసరమైన పళ్ళు జరపము. సో దానివల్ల ట్రీట్మెంట్ అనేది తొందరగా అవుతుంది తప్ప ఫాస్ట్ కొన్ని వినింటారు, ఇట్స్ లైక్ మిస్కన్సెప్షన్ ఆర్ అపోహ, కొంచెం మిస్ఇన్ఫర్మేషన్, లైక్ అలైనర్స్ ఉంటే ఫాస్ట్ జరుగుతాయి, బ్రేసెస్ ఉంటే స్లో జరుగుతుంది. కాదండి, ఎలా ఫాస్ట్ జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే అనవసరమైన మూమెంట్స్ చేయము. సో దానివల్ల ఏమవుతుందంటే అది సరిదిద్దుకోవడానికి టైం వేస్ట్ అవ్వదు. ఇది మెయిన్ రీజన్. సో ఇక్కడ ఇంకొకటి నా స్పెషాలిటీ ఇక్కడ ఏంటి అంటే మామూలుగా వినింటారు వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి అట్లా. సో ఇది నా కంపెనీ, దిస్ ఇస్ మై ఓన్ కంపెనీ. సో నేమ్ వచ్చి ఇక్కడ ఇన్ ఆఫీస్ అలైనర్స్ ఆర్ ఇన్ హౌస్ అలైనర్స్ అంటారు. అంటే మీ అలైనర్స్ ఇక్కడే ఫ్యాబ్రికేట్ చేస్తాం. సో బ్రాండ్స్కి ఇన్ ఆఫీస్కి తేడా ఏంటి, బ్రాండ్స్కి ఇన్ ఆఫీస్కి తేడా ఏంటి అంటే ఇక్కడ ఆర్థోడాంటిస్టే డాటా ఫ్లో, ఐ మీన్ నాట్ డాటా ఫ్లో, సారీ, వర్క్ ఫ్లో, డిజిటల్ వర్క్ ఫ్లో చేస్తాడు. కానీ పక్కన బ్రాండ్స్ ఎట్లా తీసుకుంటే దాంట్లో టెక్నీషియన్స్ చేస్తారు, వాళ్ళకి ఎంతవరకు కంప్యూటర్లోనే తెలుస్తుంది కానీ డాక్టర్ లాగా లోపల ఏం జరుగుతుంది అని తెలియదు. ఇప్పుడు ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నారు, ఆపరేషన్ చేయించుకున్నప్పుడు పక్క నర్స్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, ఆబ్వియస్లీ ఒప్పుకోరు, డాక్టరే చేయాలంటారు. ఇది కూడా అంతే. సో డైరెక్ట్ టెక్నీషియన్ చేయడం వేరే, డాక్టర్ హ్యాండిల్ చేయడం వేరే. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి ఇన్ ఆఫీస్ అలైనర్స్ అంటే, ఫస్ట్ ప్లస్ పాయింట్ ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తాను నేను. ఎందుకంటే మీరు కట్టారు, నేను మీకు డెలివర్ చేస్తాను. సో ఇక్కడ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది కూడా తక్కువ, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అని రాదు. సో నేను మాట ఇచ్చాను కాబట్టి నేనే బాగా చేయాల్సి వస్తుంది, ఇది కూడా ఒకటి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మధ్యలో ఏమైనా ట్రాక్ అవ్వట్లేదు. ట్రాక్ అవ్వడం అంటే మధ్యలో ఏమైనా ఒక పన్ను జరగట్లేదు, ఎక్కడైనా గ్యాప్ వస్తుందంటే మేము అప్పుడప్పుడే స్టాప్ చేయొచ్చు, ట్రీట్మెంట్ స్టాప్ చేసి మళ్ళీ రీస్కాన్ చేసుకొని మళ్ళీ వర్క్ ఫ్లో చేసుకుని డిజిటల్ మళ్ళీ కొత్త అలైనర్స్ ఇవ్వచ్చు. సో ఇంత లాభాలు ఉన్నాయన్నమాట. సో మామూలుగా కంపెనీస్ ఇస్తే సార్ ఇదంతా అయిపోనివ్వండి తర్వాత చేద్దాం. సో ఇప్పుడు 1 ఇయర్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ రిఫైన్మెంట్స్ అంటే మీకు ఏమైనా ఫర్దర్ కరెక్షన్స్ ఉన్నాయంటే మళ్ళీ రిఫైన్మెంట్స్ చేయాలి. సో టైం వేస్ట్ జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఏమన్నా ట్రాక్ అవ్వట్లేదు అంటే సింపుల్, మళ్ళీ మొత్తం స్కాన్ చేసేసి ఇట్స్ సింపుల్ వే ఆఫ్ డూయింగ్ అనమాట, లైక్ బ్రేసెస్ లాగానే, క్లిప్స్ లాగానే, బట్ ఏమంటే అలైనర్స్. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అండ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డాక్టర్ చేస్తున్నాడు, టెక్నీషియన్ చేయట్లేదు. ఇక్కడ డాక్టర్ అనేది చేయడం చాలా మీకేమంటారు పేషెంట్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏం పేషెంట్స్ ఇప్పుడు సపోజ్ అనుకుందాము కస్టమర్ కేర్కి కాల్ చేయాలి, ఒక క్యూలో ఉంటారు మీరు, ఆ క్యూలో టైం వేస్ట్ అవ్వడము, పట్టించుకోకపోవడం అనేది జరగదు. నేనే చేస్తున్నాను కాబట్టి యాజ్ అన్ ఆర్థోడాంటిస్ట్ నేనే డీల్ చేస్తాను కేసు. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే నాతోనే మాట్లాడొచ్చు, నాకే కంప్లైంట్ చేయొచ్చు, ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు రాదు. సో ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే డాక్టర్ పైన నమ్మకం పెట్టుకుంటారు కాబట్టి డాక్టర్ కూడా నిజాయితీగా చేస్తారు. ఇది ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్. సో మేజర్ ఇంకొక క్వశ్చన్ అడుగుతారు మామూలుగా క్లిప్స్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ అలైనర్స్ పోయేటప్పుడు, సార్ నొప్పి ఉంటుందా? మామూలుగా సహజంగా బ్రేసెస్ ఆర్ క్లిప్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ 3-4 డేస్ సివియర్ పెయిన్ ఉంటుంది. అలైనర్స్ అలా కాదు, స్లోగా జరుపుతాయి. ఒక్క అలైనర్ 0.25 కన్నా ఎక్కువ జరపదు. సో ఎక్కువ ప్రెషర్ పెట్టము, సో ఎక్కువ ప్రెషర్ పెట్టలేము కాబట్టి ఎక్కువ నొప్పి ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% ఉండొచ్చు కంపేరేటివ్ బ్రేసెస్ అనమాట. సో ఇదొక ప్లస్ పాయింట్ అనమాట. అండ్ సపోజ్ ఇంకొకటి ఫంక్షన్స్ ఉన్నాయి, సోషలైజింగ్లో కష్టం అవుతుంది, మాట్లాడే కష్టం అవుతుంది, జస్ట్ ఇంట్లో పెట్టేయండి, కేసు ఉంటుంది, పెట్టేసుకొని ఇంట్లో పెట్టేసి 2-3 అవర్స్ వాడద్దండి, నెక్స్ట్ డే ఎక్స్ట్రా పెట్టుకోండి. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి బ్రేసెస్ కంపేర్ చేసుకుంటే. ఇవి ఇరగొట్టుకోవడం అంట, పోసుకొని పోవడం అంట, ఇవన్నీ ఉండవు. సో ఇది మెయిన్ అలైనర్స్ అంటే ఏంటి అనేది. సో ఇప్పుడు సపోజ్ ఈఎంఐ ఆప్షన్స్ గురించి మాట్లాడాను నేను. ఈఎంఐ ఆప్షన్స్ ఏంటి అంటే చాలామంది, నేను ముందు నా ఇన్ ఆఫీస్ అలైనర్స్ పెట్టక ముందు చాలామంది మనీ వల్ల వెనకలు అడుగు వేయడం అనేది జరిగింది నాకు. సో అందరికీ
అందరికీ రావాలి, అందరికీ అవైలబుల్ ఉండాలి అన్న రీజన్తో నేను నా కంపెనీ పెట్టడం అనేది జరిగింది. సో దీంట్లో ఏంటి, అందరూ పాపం ఎవరు కొంతమంది బ్రేసెస్ పెట్టుకోలేరు, కొంతమంది అలైనర్సే కావాలంటారు. బట్ బ్రాండ్స్ పేరు తీసుకోకూడదు, లైక్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్లో చాలా ఎక్కువ అనిపిస్తుంది అండ్ బల్క్లో కట్టాల్సి వస్తుంది. మేము కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో ఇన్ ఆఫీస్లో ఏంటి అంటే నేనే చేస్తున్నాను కాబట్టి నేనే ఫ్లెక్సిబుల్గా ఆప్షన్స్ ఇవ్వచ్చు మీకు పేమెంట్ ఆప్షన్స్లో. సో సెక్షనల్గా 3 months ఒకసారి ఇంత ఇంత అని కట్టేసుకుంటా పోతే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. కాస్ట్ కూడా చెప్పాలి అంటే ఇప్పుడు 1.5 lakh అట్లా కాకుండా మినిమం 60 నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు, సింపుల్ కేసెస్. సో దీంట్లో కూడా ఈఎంఐ ఆప్షన్స్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ టు టేక్ అనమాట. సో ఇవే అండి అలైనర్స్ అంటే ఏంటి ఒక వేగ ఐడియా చెప్పాను మీకు. సో మీకు ఏమైనా కన్సల్టేషన్ ఏమైనా తీసుకోవాలి అంటే ఆర్ మీకు ఏమన్నా ఇంకా ఇన్ డెప్త్ పోవాలి అంటే నా వెబ్సైట్ ఉంది www.sgalign.com. అండ్ కన్సల్టేషన్ తీసుకోవాలి అంటే ఈ నెంబర్ పైన కాల్ చేయొచ్చు 7569612652. సో నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తారు అండ్ వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాము. అండ్ అంతే అండి. సో ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ రిగార్డింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ అలైనర్స్, యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఏమున్నాయని అడగచ్చు. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. అండ్ ఇఫ్ యూ ఇప్పుడు బాధపడుతున్నారు, సోషలైజ్ అవ్వట్లేదంటే యూ కెన్ కమ్ టు ఎలైట్ డెంటల్ కేర్. నా క్లినిక్ వచ్చి పాలంపాపై స్ట్రీట్లో ఉంది అండి. ఇది వచ్చి మీరు ఎక్కడి నుండి దగ్గర పడుతుందంటే కృష్ణా సర్కిల్ నుండి మీరు పాలంపాపై వీధిలో ఎంటర్ అయితే లెఫ్ట్లో వస్తుందండి ఎలైట్ డెంటల్ కేర్, అలైనర్స్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ అని. సో I will be waiting for you guys. Thank you. Thank you anta video chusinanduku. So we will be waiting for your consultation call. Thank you. Take care, please.